హాయ్ అందరికీ. పిక్స్ అండ్ టేల్స్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. ఈరోజు నేను మీకోసం మంచి వీడియోతో వచ్చేసానండి. అదేంటంటే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి మనం వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ ఎలా చేయాలనేది చూపిస్తాను. వీడియో చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది నేను చేయబోతే ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో అండి. సో అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని, లైక్ చేస్తారని, నా వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని, షేర్ చేసేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నేను కూడా మీకు మంచి కంటెంట్ ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నాను. సో ఆలస్యం ఎందుకండి, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం నా యూట్యూబ్ ఛానల్ చూపిస్తానండి. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేసి పిక్స్ అండ్ టేల్స్ అని ఓపెన్ చేస్తే నీకు నా యూట్యూబ్ ఛానల్ కనిపిస్తుంది. అందులో నా వీడియోస్ చూడండి. ఫస్ట్ నేను చేశాను ఆల్రెడీ కొన్ని షార్ట్స్, కొన్ని వీడియోస్. మీరు చూడండి ఎంత బాగా వచ్చాయో అవి అవుట్పుట్. సో నేను ఆల్రెడీ క్రియేట్ చేసినవే ఇవి. సో మీరు చూస్తున్నారు కదా. సో ఫస్ట్ ఒకసారి వెళ్ళి నా ఛానల్‌లో చూడండి. నేను కొన్ని వీడియోస్ చేశాను గదా! అవి షార్ట్స్ కూడా బాగొచ్చాయి. కొన్ని 1000 పైన వ్యూస్ కూడా ఉన్నాయి. చాలా ఉన్నాయి. 1500 వ్యూస్ కూడా ఉన్నాయి. కొన్ని చూడండి. ఏఐ ఫ్యాషన్ షో అని కొంచెం క్రియేటివ్‌గా ఉంది కంటెంట్. సో మనం వచ్చేసి దాని తర్వాత ఇప్పుడు చూద్దాము ఎలా స్టార్ట్ చేయాలి అనేసి. ఇంకోటేంటంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు వీడియోని ఎండ్ దాకా చూడండి. అప్పుడే మీరు చేయగలరు. ఖచ్చితంగా వీడియో స్టెప్ బై స్టెప్ ఉంటుంది. నీట్‌గా ఉంటుంది. అన్నీ ఫ్రీగానే ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. ఏ టు జెడ్ మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూపిస్తాను. కానీ ఇది ఫాస్ట్‌గా ఉంటుంది. నేను అన్నీ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టింటాను. ఎందుకంటే షార్ట్ వీడియో కాబట్టి నేను అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను ఆల్రెడీ. జస్ట్ మీకు చూపించుకుంటూ వెళ్తాను. ఒకవేళ మీకు నిజంగా నచ్చితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ నాకు 1000 లైక్స్ పైన వచ్చి మంచి కామెంట్స్ వస్తే నేను ఫుల్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఫుల్ వీడియో చేయడానికి ఖచ్చితంగా మనకి 1½ అవర్ నుంచి 2 అవర్స్ దాకా పడుతుందండి. ఒక వీడియో 2 మినిట్స్ వీడియో చేయడానికైనా కూడా. సో నేను అవన్నీ ముందు మరీ చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికైతే షార్ట్‌గా 10 మినిట్స్‌లో అయిపోవడానికి నేను ట్రై చేస్తాను ఈ వీడియోని. ఎంత షార్ట్‌గా కుదిరితే అంత షార్ట్‌గా. సో ఫస్ట్ అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాము. సో దానికంటే ఫస్ట్ మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేయాలి. మనకు ఒక ఐడియా ఉండాలి, బేసిక్ ఐడియా. సో మీకైతే ఐడియా లేకపోతే ఆహ్, జ ఆ ఐడియా కూడా మనం చాట్‌జీపీటీ నుంచే తీసుకోవచ్చు. సో చాట్‌జీపీటీ ఓపెన్ చేయండి. సో మీకీ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఫస్ట్ న్యూ చాట్ ఓపెన్ చేసి కిడ్స్ స్టోరీస్ ఐడియాస్ అని కొడితే మీకి చూడండి, నేను టైప్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ చేశాను. కొట్టగానే మీకు అన్ని ఐడియాస్ వస్తాయి. ఒక 6-7 ఐడియాస్ వస్తాయి. సో ఐడియాలో ఒక మంచి ఐడియా తీసుకొని దాన్ని డెవలప్ చేస్తా అన్నా ఓకే. లేదు అంటే ఆల్రెడీ ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. నాకు ఐడియా ఉంది, 'అనన్య హెల్పింగ్ ఎ ఓల్డ్ లేడీ' అని. సో నేను ఆ ఐడియాని అంటే ఒక అనన్య అనే 8 ఇయర్ ఓల్డ్ అమ్మాయి ఒక ఓల్డ్ లేడీని హెల్ప్ చేయడం. నేను ఆ అమ్మాయి అది దానికోసం ఆ ఐడియా కోసం ప్రాంప్ట్ క్రియేట్ చేశానండి. మీరు ప్రాంప్ట్ చూస్తున్నారు కదా! జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ అలానే రాయాలి. సో స్టైల్ ఇంపార్టెంట్ అండి. 3డీ పిక్చర్ ఇచ్చాను. సో జస్ట్ నేను న్యూ చార్ట్ ఓపెన్ చేసి అలా ఇచ్చాను. సో చూడండి, నేను ఆల్రెడీ ఇచ్చాను. సో సేమ్ అలా ఇవ్వంగానే వెంటనే అది క్రియేట్ చేస్తుంది. సో నరేషన్ ఇస్తుంది. ఆల్సో వాయిస్ ఓవర్ నరేషన్‌కి ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తుంది. సో మనం జస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకొని మనం ఇమేజెస్ జనరేట్ చేస్తామండి. సో టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేస్తాం ఫస్ట్. సో చూసారు కదా! సో మనకు క్లియర్‌గా ఇమేజ్ ప్రాంప్ట్ ఇస్తుంది. సో ఆ నరేషన్‌ని, ఆ ఇమేజ్ ప్రాంప్ట్స్‌ని తీసుకొని మనం ఇమేజెస్ క్రియేట్ చేద్దాం ఇప్పుడు. సో ఆ ఇమేజెస్ క్రియేట్ చేయడానికి నేను ఒక సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తానండి. అది మీకి చూపిస్తానిప్పుడు. సో అలా నేను ప్రాంప్ట్ కాపీ చేశాను. సో వెంటనే నా బ్రౌజర్‌లోకెళ్ళాను. పిక్‌లూమెన్ అనేది నేను యూజ్ చేస్తున్నానండి సాఫ్ట్‌వేర్ ఇక్కడ. చాలా ఉన్నాయి టెక్స్ట్ టు ఇమేజ్ జనరేట్ చేయడానికి. బట్ నేను ఇది యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది అవుట్‌పుట్ నచ్చింది. సో మీరు చూస్తున్నారు కదా! నేను ఆల్రెడీ ఇమేజెస్ జనరేట్ చేసి పెట్టాను. ట్రై చేసి పెట్టాను మీకు ముందుగానే చూపియడానికి. నేను ముందుగానే ప్రాంప్ట్స్ ఇచ్చి ఆ ఇమేజెస్‌ని క్రియేట్ చేసి మీకు చూపియడానికి ముందుగానే ట్రై చేశాను. చూడండి. ఇప్పుడు నువ్వు ఆ సీన్ టు సీన్ మీరు చూసినా కూడా సేమ్ అదే ప్రాంప్ట్స్. ఇప్పుడు చూడండి, అక్కడ నేను ప్రాంప్ట్ ఇస్తా కదా! అది బిజీ రోడ్ అనేసి వస్తుంది కదా! అది చూడండి. కాపీ చేశా కదా! సో మీరక్కడ ప్రాంప్ట్ ఇస్తే అలాంటి సిమిలర్ ఇమేజెస్ జనరేట్ అయితాయండి. సో వన్స్ ఆ ప్రాంప్ట్ ఇచ్చి మనం నెక్స్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. స్టైల్ ఏది కావాలి అనేసి. నేనక్కడ ఇది ఇచ్చాను. నేను ఆ 2 యూజ్ చేస్తాను మెయిన్‌గా.
ఫ్లక్స్ అనేది నేను అది సెలెక్ట్ చేశాను. సో, ఇక్కడ ఇంకోటేంటంటే స్టైల్ సెలెక్ట్ చేసుకోవాలండి మనం ముందే. మనము ప్రాంప్ట్ ఇచ్చేటప్పుడే 3డీ పిక్చరా, కార్టూనా లేకపోతే ఎనీ అదర్ స్టైల్‌లో మీకు కావాలా ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేది మనం ముందే ఇవ్వాలి. ఓకే. అది ఇచ్చిన తర్వాత ఇంకొకటి ఉంది ఇక్కడ చెప్తాను. ఫస్ట్ ఇప్పుడు 3డీ పిక్చర్ ఇచ్చాను కదా! జనరేట్ అయితాయి. ఇలా జనరేట్ అయితాయండి ఇమేజెస్ సిమిలర్‌గా. అండ్ ఇది కూడా రేషియో ఇది యూట్యూబ్‌కి తగ్గట్టు నేను 16:9 పెట్టుకున్నా. ఇమేజెస్ ఎన్ని కావాలనేది 1, 2, 3, 4 అని ఉంటాయి. అది కూడా ఇచ్చాను. సో, పిక్‌లూమెన్ అనేది ఫ్రీనే అండి. మీరు సైన్ ఇన్ అవ్వగానే ఎవ్రీడే 20 ఇమేజెస్ దాకా మనం జనరేట్ చేయొచ్చు. ఓకే. అరౌండ్ 20 దాని తర్వాత సబ్స్క్రిప్షన్ అడుగుతుంది. మీరేం సబ్స్క్రిప్షన్ తీసుకోనక్కర్లేదు. మరి నెక్స్ట్ డే అన్నా ట్రై చేయొచ్చు. లేదంటే న్యూ జీమెయిల్‌తో ట్రై చేసినా కూడా మరి మీకు 20 వస్తాయండి. సో, ఇలా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ మీకు జనరేట్ అయ్యాయి. మీకు 2 కావాలంటే 2నే జనరేట్ చేసుకోవచ్చు. అలాగా నేను ఒకటి జనరేట్ చేశాను. మనం ఇప్పుడు సీన్ 2కి వెళ్లి ట్రై చేద్దాము. సో, ఇక్కడ ఇంకొకటేంటంటే ఆహ్, ఒక్క నిమిషం. సో, 'అనన్య' అండ్ 'ఓల్డ్ లేడీ' 2 క్యారెక్టర్స్ ఉన్నాయి గదా! మనం ఆ 2 క్యారెక్టర్స్‌కి డిస్క్రిప్షన్ ఇద్దాం. ఎందుకంటే, ఆ సీన్ టు సీన్ ట్రాన్సిషన్ అనేది గాని, అది లింక్ ఉండాలి గదండీ! సో, అందుకని నేనేం చేస్తున్నా అంటే, మన స్టోరీలో ఇద్దరే గదండీ ఉండేది. 'అనన్య', 'ఓల్డ్ లేడీ'. సో, వాళ్ళిద్దరికీ 2 ప్రాంప్ట్స్ ఇస్తున్నాను. అది ఎలా అంటే చూడండి. ఇలా 'అనన్య' వచ్చేసి డిస్క్రిప్షన్ ఇలా ఉండాలి. 'ఓల్డ్ లేడీ' ఎక్కడ ఉంటే, అక్కడ ఇలాంటి డిస్క్రిప్షన్ ఉండాలి అని. ఎందుకంటే ఏఐకి అర్థం కావాలి కదండీ! సేమ్ టైప్ ఆఫ్ ఇమేజెస్ జనరేట్ చేయాలి అనేసి. సో, అలాగ ఇవ్వడం కోసం నేను అలా ఇచ్చేసి నేనేం చేశానంటే క్రియేట్ అయిన స్టోరీ క్రియేట్ అయింది కదా! మన చాట్‌జీపీటీలో. సో, నేను ఈ ప్రాంప్ట్ ఇచ్చి వేరెవర్ అనన్య అపియర్స్ గివ్ థిస్. వేరెవర్ ఓల్డ్ లేడీ అపియర్స్ గివ్ థిస్ డీటెయిల్స్ అని చెప్పి ఇచ్చేస్తాను. అది అది దానికి తగ్గట్టు ప్రిపేర్ చేసేస్తుందండి. సో, ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చాట్‌జీపీటీలో చూద్దాం మనం. సో, ఆ ప్రాంప్ట్ ఇచ్చి ఎంటర్ కొట్టంగానే చూడండి మరీ క్రియేట్ అయింది. మొత్తం అంతా డీటెయిల్డ్‌గా. సో, అది ఓపెన్ చేయంగానే మీకు కనిపిస్తది. సో, ఇప్పుడు చూడండి. ఎవ్రీథింగ్ వేరే ఎక్కడైతే అనన్య ఫస్ట్ సీన్‌లో ఏం లేదు కాబట్టి అలా ఉంది. సెకండ్ సీన్‌లో చూడండి అనన్య అని ఎక్కడుందో అక్కడ నీట్‌గా 80 ఇయర్ ఓల్డ్ అమ్మాయి, బ్లూ అండ్ వైట్ డ్రెస్, బ్రౌన్ స్కిన్ అండ్ ఆల్సో ఓల్డ్ లేడీ ఎలా ఉండాలి. ఈ డిస్క్రిప్షన్స్ ఇయ్యాలండి. లేకపోతే మనకు సీన్ టు సీన్ అది ఏఐకి అర్థం కాక డిఫరెంట్‌గా జనరేట్ చేస్తుంది. చూడండి. నేను సెకండ్ ప్రాంప్ట్ ఆల్రెడీ ఇచ్చాను. అది ఎలా జనరేట్ అవుతుందనేది కూడా అక్కడ ఉంది. సో, నేను అక్కడ ఇచ్చాను గదా! అక్కడ ఇచ్చాను గదా! ఇప్పుడు మనము జనరేట్ అయ్యాయి ఆల్రెడీ ఇమేజెస్. నేను ఆల్రెడీ ఇచ్చాను. అదే ప్రాంప్ట్. మీరు ఓపెన్ చేసి ఆ ప్రాంప్ట్ ఓపెన్ చేసినా గూడా అక్కడ కనిపిస్తుంది చూడండి ఆల్రెడీ ఆ ప్రాంప్ట్. సో, అది ఇమేజ్. సేమ్ ఇమేజెస్ రెండేదే. దాంట్లో ఏదైనా మనకు మంచిది ఒకటి తీసుకుందాము. నేను థర్డ్ ఇమేజ్ నాకు నచ్చింది. ఫోర్త్‌ది గూడా బావుంది. సో, ఏదైనా తీసుకోవచ్చు. క్యారెక్టర్ చూడండి మనం చెప్పినట్లే ఎంత నీట్‌గా వచ్చాయో చూడండి. సో, అందుకే నేను పిక్‌లూమెన్ వాడతాను. వేరేవేవి యూజ్ చేయను. సో, నెక్స్టొచ్చి మనం ఆ ఇమేజ్‌ని వీడియోలోకి కన్వర్ట్ చేయాలి. దానికోసం నేను హేలియో ఏఐ అనే యాప్ యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సబ్స్క్రిప్షన్ అవసరం లేదండి. ఇది కూడా మనం లాగిన్ అవ్వగానే సైన్ అప్ అవ్వంగానే 1100 క్రెడిట్స్ ఇస్తది. మనము ఈచ్ వీడియోకి ఇంత క్రెడిట్స్ అని కట్ అవుతది. సో, ఇక్కడ మనం క్రియేట్ టు వీడియో అని క్లిక్ చేయంగానే ఇలా వచ్చిద్ది. సో, మనము జస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేశాను చూడండి. ఆ వీడియో ఎలా వచ్చిందో మీకు కనిపిస్తుంది కదా! ఎంత నీట్‌గా ఎంత బాగా వచ్చిందో. ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉందో కూడా చూడండి. ఇద్దరు మాట్లాడుతున్నట్టు వాళ్ళిద్దరు ఏదో డిస్కస్ చేస్తున్నట్టు రోడ్‌లో కలిసి ఆ అమ్మాయి అది ఉంది గదా! సో, అది ఎలా క్రియేట్ చేశానంటే జస్ట్ మనం ఇప్పుడు చూపిస్తాను. సో, ఎవ్రీ టైమ్ ఇది 1100 క్రెడిట్స్ వస్తుందండి. మీరు సైన్ అప్ అవ్వంగానే. సో, డోంట్ వరీ. ఒకవేళ క్రెడిట్స్ అయిపోయినాయంటే న్యూ జీమెయిల్ యూజ్ చేసి సైన్ అప్ అవ్వండి. ఏమంటే వాటర్ మార్క్ ఉంటుంది. మీరు వీడియోని క్రాప్ చేసుకుంటే సరిపోయిద్ది. ఆ వాటర్ మార్క్ గూడా ఎళ్ళిపోతది. సో, జస్ట్ ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో, యాహ్! సో, హేలియో నుంచి ఫస్ట్ మనం క్రియేట్ వీడియో క్లిక్ చేయాలి. ఓకే. మనం క్రియేట్ ఇమేజ్ గూడా చేయొచ్చు. బట్ నేను పిక్‌లూమెనే వాడతాను ఇమేజెస్‌కైతే. సో, అవి అవుట్‌పుట్ బావుంది. సో, నేను ఈ హేలియోలో వీడియో క్రియేట్ చేయడానికి మాత్రమే వాడుతున్నానండి. టోటల్ ఫ్రీగా చేయొచ్చండి.
సబ్స్క్రిప్షన్ లేకుండానే చేయొచ్చు. ఫస్ట్ సబ్స్క్రిప్షన్ లేకుండా ట్రై చేయండి. సో, ఇప్పుడు చూడండి నేను అప్‌లోడ్ చేశాను గదా! ఎలా అప్‌లోడ్ చేశానో మీరు చూసారు గదా! సో, అప్‌లోడ్ చేసి మనం ప్రాంప్ట్ ఇయ్యాలి. నువ్వు చాట్‌జీపీటీ నుంచి అయినా ప్రాంప్ట్ తీసుకోవచ్చు. ఆల్రెడీ ఇమేజ్ ప్రాంప్ట్ ఉంది గదా! అది పేస్ట్ చేసి జనరేట్ అయినా చేయొచ్చు. లేదు అనుకుంటే నీ ఓన్ ప్రాంప్ట్ అన్నా ఇయ్యొచ్చు. నేనైతే నా ఓన్ ప్రాంప్ట్ ఇస్తానండి. బ్రింగ్ ద ఇమేజ్ టు లైఫ్ అనేసి ఇస్తాను. లేదంటే మీరు చాట్‌జీపీటీ నుంచి కూడా తీసుకోవచ్చు. నేను నా ఓన్ ప్రాంప్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఓన్‌గా ట్రై చేయాలని అనిపించింది. సో, బ్రింగ్ ద ఇమేజ్ టు లైఫ్ సో, బోత్ ఆర్ టాకింగ్ లైక్ దట్ అని ఇచ్చేస్తాను. సో, చూడండి విత్ హ్యాండ్ గెస్చర్స్ అని ఇచ్చేస్తాను. సో, జస్ట్ జనరేట్ కొట్టాలి. నేను ఆల్రెడీ జనరేట్ చేసి పెట్టాను. ఎందుకంటే జనరేట్ చేయడానికి ఇది 2-3 మినిట్స్ అలా తీసుకుంటుంది. సో, నేను అందుకే ముందుగానే జనరేట్ చేసి పెట్టేసాను మీకోసము. ఎందుకంటే వీడియో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కంప్లీట్ అయిపోవాలనేసి. సో, చూడండి. చూడండి. ఓకే. మీరు క్లిక్ చేయంగానే అలా జనరేట్ అయిపోయిద్ది. సో, అవన్నీ ఆప్షన్స్ అవన్నీ ఉన్నాయి. నేను మిగతావి నేను వీడియోస్ వాడుతున్నా, సాఫ్ట్‌వేర్స్ వాడుతున్నా, వీడియోస్ కోసం ఎలా వాడుతున్నాను, సబ్స్క్రిప్షన్ తీసుకున్నా అవన్నీ నేను మరీ మంచి వీడియోలో లాంగ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. ప్రస్తుతానికైతే అవుట్‌పుట్ చూడండి ఎంత బాగొచ్చిందో. సో, మనం ఇలా ప్రతి ఇమేజ్‌ని వీడియోలోకి కన్వర్ట్ చేసి దాన్ని మెర్జ్ చేసి ఒక వీడియోలాగా తయారు చేయొచ్చండి. మనం దీనికి వాయిస్ ఓవర్ గాని, ఇంకా మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి అనేది నేను లాంగ్ వీడియోలో చూపిస్తాను. సో, మీకందరికీ ఇది నచ్చిందనుకుంటున్నాను. సో, ఇదంతా ఫ్రీగానే జనరేట్ చేయొచ్చండి. కంప్లీట్ టోటల్‌గా నేను కావాలంటే లాంగ్ వీడియోలో అన్నీ చేసి చూపిస్తాను. సో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఏఐ టూల్స్ గురించి కూడా ఇంకా మంచి వీడియోస్ వస్తాయి. సో, థాంక్స్ ఎవ్రీవన్. Please subscribe my channel Pix and Tales.